ఇది ఓ స్కూల్లో మొదలైన ప్రేమ కథ. చివరికి ఆ కామపు ప్రేమ కథకి ఓ నిండు ప్రాణం బలైంది. దిండిగల్ సమీపంలోని కురుంగపట్టి ప్రాంతంలో ఉంటున్నాడు చంద్రయాన్. ఇతని భార్య పేరు వనిత. వీరికి ఇద్దరు పిల్లలు. దగ్గరలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. చంద్రయాన్ వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా భార్య వనిత ఇంటి దగ్గరే ఉండేది. రోజు సేంద్ర పొలానికి వెళ్లిపోగానే పిల్లల్ని రెడీ చేసి తనే ఇద్దరిని స్కూల్ కి తీసుకువెళ్లేది. అలా స్కూల్ కి వెళ్ళింది. తన పిల్లల చదువు విషయం గురించి ఆ స్కూల్ టీచర్స్ తో మాట్లాడేది. అలాగే ఓ రోజు ఆ స్కూల్లో లెక్కల మాస్టర్ గా పనిచేస్తున్న అయ్యనార్ తో కూడా మాట్లాడింది. మా పిల్లలిద్దరూ లెక్కల్లో చాలా వీక్ గా ఉన్నారని మీరే ఇంకొంత శ్రద్ధ తీసుకొని చెప్పాలని కోరింది. అందుకతను సరే అంటూ ఆ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ క్లాస్ పిల్లలతో పాటు వాళ్లకు కూడా అర్థమైందా అని అడుగుతూ అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చెప్తూ ఉన్నాడు. అలా ఈ వనిత అప్పుడప్పుడు అయ్యనార్ తో చదువు గురించి మాట్లాడుతూనే ఉంది. ఇక ఆ క్రమంలోనే ఈ ఇద్దరి పరిచయం ఇష్టంగా మారింది. దీంతో అయ్యనార్ వనిత తనతో ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అని ఎదురు చూసేవాడు. తను స్కూల్ కి రాగానే వనిత పిల్లల్ని తీసుకొని ఎప్పుడెప్పుడు స్కూల్ కి వస్తుందా అని ఎదురు చూసేవాడు. ఆమె రాగానే ఆమెను చూసి ఓ నవ్వు విసిరేవాడు. అది చూసిన వనిత మెలికలు తిరిగి మ్యాటర్ ని మురిపాల దాకా తీసుకువెళ్ళింది. అయ్యనార్కి అప్పటికే 50 సంవత్సరాలు ఉన్నాయి. అతని వయసులో వనిత వయసు సగం మాత్రమే ఉంటుంది. అయినా పడక పడక తనకొక లెక్కల మాస్టర్ పడ్డాడని ఆ గ్రేట్ ఆపర్చునిటీని వదులుకోకూడదని ఫాస్ట్ ట్రాక్ కోర్స్ తీసుకున్న పాపల తొందరపడి తప్పు చేసింది. ఇక అంతే ఫాస్ట్ గా అయ్యనార్ కూడా వనితకు దగ్గరైపోయి ఆమెను వదిలి ఉండలేని స్థితికి వచ్చేశాడు. రోజు స్కూల్లో మొదలయ్యే వీరి ప్రేమ కథ సాయంత్రానికి చెయ్యి చెయ్యి పట్టుకున్నాకే ముగిసేది. అలా కాలం గడుస్తూ ఉంది. ఇక వీరి అక్రమ బంధం కూడా రాశి సిమెంట్ కన్నా స్ట్రాంగ్ అయిపోయింది. అందుకే మ్యాటర్ లీక్ అయినా వీరి ప్రేమ బీటలు వారలేదు. స్కూల్లో వనిత అయ్యనార్లు చేస్తున్నదంతా అక్కడి వారు గమనించేవారు. పైగా వీరిద్దరూ స్కూల్ అయిపోయాక ఏకాంత సేవలో తరించేవారు. దీంతో మ్యాటర్ నెమ్మదిగా ఆ గ్రామస్తులకు తెలిసిపోయింది. అలాగే వనిత భర్తకు కూడా తెలిసిపోయి వనితను హెచ్చరించాడు. పిల్లల్ని స్కూల్లో దింపుతూ ప్రేమలో పడతావా? అయినా ఇద్దరు పిల్లల్ని కన్నాక నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా అని వనితపై అరిచాడు. అంతేకాదు వీరిద్దరి ప్రేమకు అడ్డు కూడా కావాలి. అప్పుడే తన భార్య తన దారికి వస్తుంది అనుకున్నాడు. అందుకే భార్యని పిల్లల్ని తీసుకుని నువ్వు స్కూల్ కు వెళ్ళొద్దు అన్నాడు. తనే రోజు పిల్లల్ని స్కూల్ కు తీసుకువెళ్లడం ప్రారంభించాడు. అంతేకాదు భార్య మాస్టర్ పై మనసు పడి తనకి తెలియకుండా అతన్ని కలుస్తుందేమో అని ఆమెపై నిఘా కూడా పెట్టాడు. దీంతో వనిత ఉక్కిరి బిక్కిరైపోయింది. ఎటు చూసినా భర్త తనని కవచంలో కాపలా కాస్తున్నాడని గ్రహించింది. అందుకే మ్యాటర్ ని మరోవైపు నుండి క్లోజ్ చేయాలి అని డిసైడ్ అయింది. అంటే నమ్మించి పతిని పరలోకానికి పంపాలి అనుకుంది. అందుకే మారిపోయిన మహాసాత్విలా నటించడం మొదలుపెట్టింది. భర్తను తన కపట ప్రేమతో తన వశం చేసుకుంది. తనకు భర్తతో ఉండటం, అతనితో కలిసి బయటకు వెళ్లటం ఇష్టం లేకపోయినా ప్రియుణ్ణి తలుచుకొని అవన్నీ భర్తతో చేస్తూ భర్త తనని నమ్మేలా చేసుకుంది. అలాగే మరో పక్క భర్తకు అనుమానం రాకుండా మాస్టర్తో మర్డర్ కి మంతనాలు కూడా మొదలుపెట్టింది. సేంద్రాని ఎప్పుడు ఎలా చంపాలి అని ఇద్దరు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఇక తనపై భర్తకు అనుమానం రాకుండా వనిత భర్తతో చాలా బాగా ఉంటూ అతనితో సినిమాలకి షికార్లకి వెళ్తూ భర్త దృష్టిని తన వైపు నుండి పోకుండా జాగ్రత్త పడుతూ ఉంది. తన మీద భర్తకు దృష్టి పోతే తను చేస్తున్న మర్డర్ ప్లాన్ తెలిసిపోతుంది అని ప్లాన్ చేసి భర్తతో సినిమాకు వెళ్ళింది. ఈ విషయం ప్రియుడికి కూడా చెప్పి మరీ వెళ్ళింది. దీంతో మాస్టర్ కూడా వీరిద్దరూ వెళ్లిన సినిమాకే వచ్చాడు. ఇద్దరిని అలా చూసి తట్టుకోలేక వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయాడు. నెక్స్ట్ డే ప్రియురాలతో నువ్వు నీ భర్తతో అలా క్లోజ్ గా ఉండటం, సినిమాలకి షికార్లకి వెళ్ళటం నాకు నచ్చలేదు. ఆ ఘోరం నేను చూడలేకపోతున్నా. అందుకే ఇంకెప్పుడు అలా చేయొద్దన్నాడు. అందుకు ప్రియురాలు ఇదంతా నా భర్త దృష్టి నా మీద పోకుండా అతన్ని మరింతగా నమ్మించడం కోసం మాత్రమే. అంత మాత్రానికే ఫీల్ అయితే ఎలా అని ప్రియుణ్ణి శృంగారంతో ఓదార్చి అయితే వెంటనే కథకి క్లైమాక్స్ వేసేద్దామంది. ఈ రాత్రికే రెడీగా ఉండు, నా భర్త నిద్రపోయాక నా ఇంటికి రా, పని ముగించేద్దామంది. సరే అన్న మాస్టారు మిడ్ నైట్ వనిత ఇంటికి వచ్చాడు. అతను రాగానే వనిత అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. హాల్లో నుండి నిద్రపోతున్న భర్తను చూస్తూ ముఖానికి ముసుగు వేసుకుంది. నువ్వు కూడా వేసుకో, నా భర్తను ఎవరు చంపుతుంది అతనికి తెలియకూడదు అంది. ఒకవేళ చావకుండా మిస్ అయితే మనిద్దరం ఇరుక్కుపోతాం అనటంతో
ప్రియుడు సరే అంటూ ముసుగేసుకున్నాడు. అలా ఇద్దరు ముసుగులు వేసుకొని మెల్లగా చంద్ర పడుకున్న గదిలోకి కర్రలతో వెళ్లారు. మొదటిగా అతను అరవకుండా నోటిని కట్టేశారు. ఆ తర్వాత చంద్ర పారిపోకుండా తాళ్లతో అతని కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో అతన్ని కొట్టి ఆ తర్వాత చంద్ర గొంతు నొక్కి చంపేశారు. అలా చంద్రాన్ని చంపాక ఇద్దరు బయటకు వచ్చారు. ఈలోగా ప్రియుడు అయ్యనార్ వణకటం ప్రారంభించాడు. ఇక ఆ వణుకుడు చూసిన వనిత ఏంటి కథ అంది. ఫస్ట్ టైం హత్య చేశా కదా, భయంగా ఉందన్నాడు. దీంతో ఆమె అయితే ఏం చేద్దామంది. నేను పారిపోతానన్నాడు ప్రియుడు. నేను కూడా నీతో వస్తా, నాకు కూడా వణుకు మొదలైంది అంది. కానీ అందుకు ప్రియుడు, నువ్వు పారిపోతే అసలుకే మోసం వస్తుంది. నువ్వు ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా పోలీసులు నువ్వే హత్య చేశావని నీ గురించి ఎంక్వైరీ చేస్తే మన మ్యాటర్ బయటకు లాగి ఇద్దరిని లోపలేస్తారు. అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండి హత్య మన మీదకు రాకుండా మేనేజ్ చేస్తూ ఉండాలి అన్నాడు. ఇక ప్రియుడు వణుకుతూ ఇచ్చిన ధైర్యంతో వనిత వీర వనితలా ఫీల్ అయిపోయి ప్రియుడిని పారిపోమని చెప్పి ఇంట్లోకి వచ్చి బంధువులకు భర్త ఫ్యామిలీకి ఫోన్ చేసింది. చంద్ర నిద్రలో ఉన్నట్లుండి చనిపోయాడని వాళ్లకు చెప్పి వారొచ్చేలోపు భర్త శవాన్ని ఈడ్చుకుంటూ బయట వరండాలో పడుకోబెట్టింది. అతని ఒళ్ళు కనిపించకుండా దుప్పటి కప్పేసింది. కారణం వంటి మీద కొట్టిన తాలూకు గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి. అందుకే అతి తెలివిగా ఆలోచించి శవాన్ని దుప్పటితో సీల్ చేసింది. ఇక వనిత విషయం చెప్పిన కొద్దిసేపటికే అందరూ అక్కడకు చేరుకున్నారు. చంద్ర శవాన్ని చూసి అందరూ ఏడుస్తూ నిక్షేపంలో ఉన్నవాడు కాస్త సడన్ గా చనిపోవటం ఏంటన్నారు. అందుకు వనిత చావు చెప్పి వస్తుందా, నిద్రలోనే గుండెపోటు వచ్చి పోయాడంటూ దిక్కులు దద్దరిల్లేలా అరుస్తూ ఏడ్చింది. ఇక ఆమె యాక్టింగ్ చూసి అందరూ వనిత చెప్పిందంతా నిజమే అనుకున్నారు. ఒక్క చంద్ర తండ్రి తప్ప. అతనికి తన కొడుకు ముఖం తప్ప మిగిలిన బాడీ కనిపించడం లేదు మరి. పైగా సాయంత్రం పొలం నుండి వస్తూ తనతో కొడుకు మాట్లాడాడు కూడా. అప్పుడు నిక్షేపంలో ఉన్నవాడు ఇలా సడన్ గా పోవటం ఏంటి, అసలు శవానికి నిండుగా శరీరం కనిపించకుండా ఈ దుప్పటి ఏంటి అనుకుంటూ కొడుకు శవం దగ్గరకు వచ్చి ఆ దుప్పటిని పక్కకు తీశాడు. అలా తీయగానే కొడుకు కాళ్లపై, వంటిపై, మెడపై తీవ్రంగా కొట్టిన గాయాలు కనిపించాయి. ఆ గాయాలను చూసి వెంటనే అతనికి తన కొడుకుది సహజ మరణం కాదని అర్థమయ్యి ఆ గాయాలను బంధువులందరికీ చూపించి వాళ్లను తీసుకుని నీలకొట్టే పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన కొడుకు మరణంపై తనకు అనుమానంగా ఉందని, వంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పడంతో పోలీసులు శవానికి అంత్యక్రియలు ఆపించి పోస్ట్ మార్టానికి పంపగా చంద్రాది హత్య అని తేలింది. దీంతో అందరికి పోలీసులతో సహా వనితపై డౌట్ రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అప్పటికే వణుకుతున్న వనిత నిజం ఒప్పుకుంది. తనకి స్కూల్ మాస్టర్ అయ్యనార్ తో ఎఫైర్ ఉందని, అది నా భర్తకు ఇష్టం లేక మా ఇద్దరిని విడదీశాడని, అది నచ్చక మేమిద్దరం కలిసి అతన్ని చంపేశామంది. దీంతో పోలీసులు వనితను అరెస్ట్ చేసి పరారీలో ఉన్న అయ్యనార్ కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.